సార్ ఈరోజు గవర్నమెంటు ధనవంతులకే రుణమాఫీ చేస్తుంది. మరి ఈ పథకాలు పేదవాళ్ళకి ఎందుకు వర్తిస్తలేవు? వాళ్ళు కట్టే పన్ను ఒకటే, మరి వీళ్ళు కట్టే పన్ను ఒకటే. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? పేదవాళ్ళని బ్రతుకుడా చావుడా? మీరేమంటారు ఈ మాటల్లో? ఇప్పుడు ఇది ధనికుల చేతుల్లోకి వెళ్ళిపోయిందండి టోటల్గా. కొంచెం గట్టిగా. గతం రాజశేఖర గారు హయాంలో నుంచి కూడా భూస్వాములకే పట్టం కడుతున్నారు. పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నా కానీ 3 లక్షలు చేసినా మళ్ళీ నెక్స్ట్ కమింగ్ 5 లక్షలు చేసినా కానీ భూస్వాములకే అది వర్తిస్తుంది. కానీ పేదవాడికి ఒక్క గ్రౌండ్ కానీ గ్రౌండ్ కానీ కనీసం ఒక 50 గజాల స్థలం కూడా లేని ఈ పూరి గుడిసెల్లో ఉంటున్నారు, అద్దెలు కట్టుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏ గవర్నమెంట్ వచ్చినా భూస్వాములకే పట్టం కడుతున్నారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. కానీ పేదవాడి పరిస్థితి ఏంటి? పేదవాడు ఎట్లా బతకాల? వాళ్ళని పట్టించుకునేది ఎవరు? వాళ్ళకి ఇల్లు ఏంటి? వాళ్ళకి ఫుడ్ ఏంటి? వాళ్ళ కష్టార్జితం వాళ్ళు పుట్టింది మొదలు కానీ వాళ్ళ తాతల తండ్రుల కాడ నుంచి కూడా వాళ్ళు భూమి మీద కూలి పని చేసుకుంటేనే బతుకుతున్నారు. కానీ వాళ్ళ బతుకులకి ఒక ఆనందం అనేది, వాళ్ళ బతుకుల్లో ఒక సంతోషం అనేది, వాళ్ళకి సొంత ఇళ్ళు అనేది కల్పించడంలో ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ విఫలమైపోతుందండి. మరి దీనికి పరిష్కారం ఏంటి? మరి అట్లాంటి వాడు ఏదో ఒక రోజున ఒక నక్సలైట్ లాగానో ఒక ఉగ్రవాది లాగానో తయారవుతాడు. మరి వాళ్ళకందరికీ మీరు ఏ మెసేజ్ ఇస్తారు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ? అది నా చిన్న ప్రశ్న, మీరు సమాధానం చెప్పాలండి. థ్యాంక్ యూ.